ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. షిరిడి సాయిబాబా సమకాలీన భక్తుడు మాధవరావు అడ్కర్ బాబా బాగా ఇష్టపడే వారిలో ఈయన ఒకరు. దాస్కునుకు మంచి స్నేహితుడు. భగవంతుని కృపాకటాక్షం వల్ల మాధవరావు అడ్కర్ నుంచి మంచి మధురమైన గానస్వరం లభించింది. దాస్గున్ మహారాజ్ రచించిన కవితలు మరియు భక్తి గీతాలను కూర్చి అవి ప్రాచుర్యం పొందటానికి ఆయన ఒక మాధ్యమంగా ఉపయోగపడ్డారు. వీరిద్దరూ భగవంతుడిపై పాటలు కవిత్వం రాసి వాటికి అందమైన బాణీలు కూర్చి చక్కగా పాడి అందరినీ ఆకర్షించేవారు. మాధవరావు అడ్కర్ యొక్క దైవం పట్ల ఉన్న ఆకర్షణను గమనించిన దాస్గున్ సాయిబాబా వద్దకు తీసుకువెళ్లారు. 1897లో మాధవరావు అడ్కర్ తొలిసారి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం చేసుకున్న మాధవరావు అడ్కర్ తాను ఏదానినైతే వెతుకుతున్నాడో అది తన సద్గురు సాయిబాబా సమక్షంలో అతనికి దొరికింది. బాబా పట్ల భక్తితో పాటు తన మనశ్శాంతిని పొందాడు. మాధవరావు దైవికం వైపు ఎక్కువ ఆకర్షితులైనందున ప్రాపంచిక కార్యకలాపాల పట్ల ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినప్పుడు ఆయా విషయాల పట్ల నిరాసక్తత కలుగుతుంది. దీని వైరాగ్యం అంటారు. అటువంటి స్థిరమైన వాస్తవికమైన వైరాగ్యం పొందటం వల్ల మనిషి మహోన్నతుడవుతాడు. అప్పటి వరకు తాను ఆశించిన తాత్కాలిక ప్రయోజనాలు ఎంతవరకు శాశ్వతం కాదని సత్యాన్ని గ్రహిస్తాడు. అశాశ్వతమైన వీటన్నిటికన్నా శాశ్వతమైనది ఏదైతే జిజ్ఞాసో అతనిలో మొదలవుతుంది. ఈ క్రమంలో తాను చోటు చేసుకున్న వైరాగ్యాన్ని స్థిరీకరించుకుని అన్వేషణ చేసినప్పుడే కొంతకాలానికి సృష్టిలో మనకి కనిపిస్తున్న మనలో ఆశలు రేకెత్తించేవి అన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైనది భగవత్ మార్గం మని దానిలోనే పరమార్థం ఉందని కనుగొని మరుక్షణం అతని అన్వేషణ ముగిస్తుంది. అలా అన్వేషణ ముగించిన అన్వేషకుడైన అసలైన విరాగి అతడు అనుభవించేదే అసలైన వైరాగ్య స్థితి. ఇదే అతని శాశ్వత పరమ పదానికి చేరువ చేస్తుంది. అందువలనే షిరిడీలో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో మరియు తన సద్గురు సాయి బాబా దగ్గర ఉండటం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అతడు తన ఊరికి తిరిగి వెళ్లి తన కుటుంబంతో కలిసి నివసించటానికి ఆసక్తి చూపలేదు. అతని కుటుంబ సభ్యులు మరియు బంధువులు అతని కోసం వెతకసాగారు. రఘుపంత్ అనే వ్యక్తి మాధవరావు షిరిడీలో చూశారు. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మాధవరావు షిరిడీలో ఉన్నాడని తెలుసుకున్న అతని తండ్రి ఒక సహచరుడితో వెంట తీసుకుని వెంటనే షిరిడీకి బయలుదేరారు. వారు వస్తున్న విషయం తెలిసిన సాయిబాబా ఆరతి సమయంలో మాధవరావుతో నేను తిరిగి తీసుకువెళ్ళటానికి 2 వ్యక్తులు వస్తున్నారు. నువ్వు వారితో తిరిగి వెళ్ళాలి, వెళ్ళు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అన్నాను. బాబా చెప్పినట్లుగానే బాబారు వచ్చి మాధవరావు తనతో పంపమని బాబాని కోరారు. సాయిబాబా వెంటనే వారితో వెళ్ళు, నీకు ఒక కొడుకు పుడతాడు, అతనికి రామ్ అని పేరు పెట్టు, నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, వారితో వెళ్ళు అన్నారు. తనకు ఇష్టం లేకపోయినా బాబా మాట పాటిస్తూ తన తండ్రితో కలిసి తిరిగి మాధవరావు తన ఊరికి వచ్చాడు. సాయిబాబా చెప్పినట్లుగా అతని తగిన సమయంలో కుమారుడు జన్మించాడు. సాయిబాబా ఇచ్చిన సలహా ప్రకారం అతనికి రామచంద్ర అని పేరు పెట్టారు. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పండరీపూర్లో నివసించే రూపాలేకర్ ను వివాహం చేసుకుంది. ఆమె తల్లిలాగే ఆమె కూడా ఎక్కువ కాలం జీవించలేదు. మనం గురువులను ఏ దృష్టితో చూస్తే వారు మనల్ని ఆ దృష్టితోనే చూస్తారు. వారిని ఎంత శ్రద్ధతో పూజిస్తే వారు మనకి అంత వైభవం వస్తుంది. అందుకే ధనం విషయంలో వంచన వదిలిపెట్టమని చెప్తారు. గురువులు కర్మకు మంత్రులు. వారు మనసరించి కర్మ మాత్రమే ఫలితం ఇస్తారు. వారు మన చేసిన దాన్ని బట్టే ఇస్తారు. భగవంతునికి ఇష్టుడైన భక్తులను సేవించగలిగినప్పుడు వారికి అజ్ఞానం తొలగి సంసారం నుండి విముక్తి కలిగే మార్గాన్ని బోధించమని అడగాలి. దేని వల్ల క్షేమం మాత్రమే కలుగుతుందో దాని గురించే అడుగుతున్నాము. ఈ ప్రపంచంలో ఒక్క క్షణం మంచివారితో కలిసి ఉన్న సంసారంలో ఉన్న మానవులకు అది సంతోషం కలిగిస్తుంది. భగవద్భక్తుల విషయంలో పనికిరాదు అనేది ఉండదు. ఉత్తములతో ఒక్క క్షణం స్నేహం చేసినా అది హితమే కలుగుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మాధవరావు హృదయం ఎల్లప్పుడూ పవిత్రమైన షిరిడీలో ఉండాలని కోరుకునేది. షిరిడీలో ఉండటం మరియు తన సద్గురు సాయిబాబా దగ్గర ఉండటం అతనికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒకసారి షిరిడీలో చేరుకునే ప్రధాన పండగల్లో ఒకటైన శ్రీరామనవమి సమీపిస్తోంది. మాధవరావు వీలైనంత త్వరగా షిరిడీ చేరుకోవాలనుకున్నాడు.
ఆ సమయంలో అతనికి ఆరోగ్యం బలహీనంగా ఉండటం అతని ఆందోళనకు గురి చేసింది. అనారోగ్య పరిస్థితిలో తాను ఎలా ప్రయాణించగలనా అని ఆందోళన చెందాడు. సాయిబాబా అన్ని చూసుకుంటాడని బాబాపై భారం వేసి షిరిడీ వెళుతున్న ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడీ చేరుకున్నారు. చాలా మంది భక్తుల మాదిరిగానే మాధవరావు కూడా షిరిడీలో సాయిబాబా యొక్క ప్రత్యక్ష అనుభూతిని అనుభవించారు. సాయిబాబా అనుగ్రహం తనతో ఉందని, ప్రతి క్షణం తనను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అతను భావించాడు. తన శ్రేయస్సు మరియు సంక్షేమం బాబా జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలుసు కాబట్టి అతని మనసు ప్రశాంతంగా ఉంది. కరుణామయుడైన సాయిబాబా అతన్ని మరియు అతనితో సంబంధం ఉన్న ప్రతి దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకసారి సాయిబాబాను దర్శించడానికి ద్వారకామాయి వద్ద వేచి ఉన్న భారీ జనసమూహం చూసి అతను నిరాశ చెందాడు. కాపలాదారుడు మాధవరావును లోపలికి అనుమతించలేదు. అప్పుడు సాయిబాబా మాధవరావును లోపలికి రానివ్వు అని సందేశం పంపారు. ఆ క్షణం మాధవరావు ఆనందాన్ని ఊహించలేము. మాధవరావు అడ్కర్ యొక్క సంక్షేమం మరియు ఆధ్యాత్మిక పురోగతి సాయిబాబా తీసుకున్నారు. పవిత్ర భూమి షిరిడీతో పాటు అతని భారతదేశంలో ఇతర పుణ్యక్షేత్రాలైన కాశీ, రామేశ్వరం, బాలాజీ, తిరుపతి, గాంగార్పూర్, మహూర్, తహలాపూర్, తుల్జాపూర్, పండరీపురం మరియు అనేక ఇతర పుణ్యక్షేత్రాలతో కూడా సందర్శించారు. ఈ సందర్శనాల సమయంలో గజానన్ మహారాజ్, అకల్కోట్ స్వామి, భలీం మహారాజ్, సకయా స్వామి, దోహుర్, వాస్కర్, వెంకట్ స్వామి, వినాయక్ భువా, దాదా మహారాజ్ వంటి ఆధ్యాత్మిక గురువులు, ఋషులు మరియు పవిత్రమైన పురుషులను దర్శనం, సహవాసం మరియు ఆశీర్వాదం పొందే అదృష్టాన్ని పొందారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.